అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. పెద్దవాళ్లలో మోకాళ్ళ నొప్పులు అని చెప్తూ ఉంటారు. చాలామంది కొంత దూరం కూడా నడవలేకపోతూ ఉంటారు. చాలా మెడికేషన్ యూజ్ చేసినా ఫలితం ఉండదు. మరి అలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మన ఇంట్లో దొరికే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చిట్కాలు ఉన్నాయి, ఈరోజు మా గురించి తెలియజేస్తారా? తప్పకుండా చాలా ఉన్నాయమ్మా. మనం కొన్ని ఇంటర్వ్యూలో కూడా మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, మోకాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటికి మనం తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏంటి మొదలు వివరాలు తెలుసుకున్నామా. మరి ఈ వీడియోలో అలాంటి ఔషధాల్లో కొన్ని రకాల ఔషధాలను ప్రత్యక్షంగా తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. ఓకే. సో దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడమ్మా. మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఈ 3 పదార్థాలు ఇంచుమించు అందరి ఇళ్లలో ఉండేటువంటివమ్మా. వాటి మీద అవగాహన లేక, వాటి మీద సరైనటువంటి అభిప్రాయం లేక, వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం చేతనే మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా విపరీతంగా వాడి ఉన్నటువంటి సమస్య తాత్కాలికంగా వాళ్ళకు రిలీఫ్ ఇచ్చినప్పటికీ అనేక రకాలైనటువంటి ఇతర ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మరి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనితోడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇబ్బందులు, అంటే మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పి, పోటు, బాధ, సలుపు, అసౌకర్యం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా. కేవలము తయారు చేసుకుని పద్ధతిగా వాడుకోవడమే ప్రధానం తల్లి. సో ఎలాగంటే కేవలము 3 పదార్థాల ద్వారా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. శొంఠి ఒకటి, తర్వాత మెంతులు, అదేవిధంగా పసుపమ్మ. సో పరిశోధనలో కూడా ఈ యొక్క పదార్థాలలో మోకాళ్ళ నొప్పులను తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నట్టు కూడా రీసెర్చ్ కూడా ప్రూవ్ అయిందమ్మా. ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటేమా, ఒక 50 గ్రాములు శొంఠి పొడి తీసుకోవాలమ్మా. శొంఠి పొడి మనకందరికీ తెలుసు కదమ్మా, మార్కెట్లో శొంఠి కొమ్ములు దొరుకుతాయి. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క శొంఠి పొడిని ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. సో మన ప్రేక్షకులు నేను చెప్పిన 50 గ్రాములు తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవది మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణమమ్మా. సో ఈ మెంతులను కాస్త దూరగా వేయించేసేసి చూర్ణం తయారు చేసుకుంటే ఇలాగ అవుతుందమ్మా. ఆ మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రాములు కలుపుకోవాలమ్మా. కాబట్టి శొంఠి పొడి ఎంత తీసుకుంటామో మెంతుల పొడి కూడా అలాగే అంతే తీసుకోవాలి. చివరగా పసుపు పొడి అమ్మా. పసుపు పొడి కూడా మరి మనసు ఉంటే మార్గం ఉంది, ఓపిక అవసరము అమ్మా. ఒకవేళ మంచి పసుపు పొడి దొరికేట్లయితే మార్కెట్లో తెచ్చుకోవచ్చమ్మా. లేకపోతే ఏదైనా సందేహం ఉండి పసుపు పొడి బాగలేదు అన్నటువంటి సందేహం ఉంటే మాత్రం ఏమాత్రం అలాంటి పసుపు పొడి వాడుకోకూడదమ్మా. పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని వాడుకోవాలి. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఆ విధంగా పసుపు మంచిది మనకు విక్రయిస్తున్నారంటే వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చమ్మా. సో ఒక 50 గ్రామ్స్ పసుపు పొడి ఈక్వల్ క్వాంటిటీ అమ్మా. మీరు 25 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు, అదేవిధంగా 100 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకున్నా కానీ ఈక్వల్, దాని మీనింగ్ అదమ్మా. కాబట్టి శొంఠి పొడి, అదేవిధంగా మెంతుల పొడి, అదేవిధంగా పసుపు, ఈ 3 పదార్థాలు సమానంగా కలపడం వల్ల చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఇందులో కలిగేసేసి ఈ యొక్క మోకాళ్ళ నొప్పుల సమస్య మరింత సమర్థవంతంగా, మరింత శీఘ్రంగా, మరింత వెంటనే సత్వరమే పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందమ్మా. యాక్చువల్గా శొంఠిలో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది, మెంతుల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది, పసుపులో మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి గుణం ఉంది. మరి 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు మరీ ఫాస్ట్గా ఉంటాయి మనం. కేవలం ఈ 3 పదార్థాలతోనే ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలమ్మా. మరి ఎలా వాడుకోవాలంటేమా, రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక 100 ml లేదా ఒక 50 to 100 ml అమ్మా నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 50 to 100 ml నీళ్ళు ఈ విధంగా తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో అది కేవలము 2.5 గ్రామ్స్ అమ్మా. అంటే టీ స్పూన్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా, ఇది పెద్ద స్పూను, టీ స్పూన్తో అయితే సగం సరిపోతుంది అనమాట. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో కేవలము 2.5 గ్రామ్స్ ఉదయము, 2.5 గ్రామ్స్ రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రోజు 5 గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల కరెక్ట్ 1 మంత్కు సరిపోతుందమ్మా. టోటల్ 150 గ్రామ్స్ అవుతుంది కదమ్మా. ఈ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల ఒక్కొక్క పదార్థాన్ని మనం 50 గ్రామ్స్ కలిపాం కాబట్టి 150 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోయింది. ఈ 150 గ్రామ్స్ ఔషధము మనకి 1 నెలకు సరిపోతుంది అనమాట. రోజు ఉదయం 2.5 గ్రామ్స్,
రాత్రి 2.5 గ్రామ్స్ ఆహారం తర్వాత. ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ చూర్ణాన్ని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటున్నాను. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్సే ఉంటాయమ్మా. చూడండమ్మా, అవసరం అనుకోండి తేనె తగినటువంటి వాళ్ళు ఎవరైనా నుండి ఇబ్బంది లేకపోతే ఇందులో కాస్త తేనె కూడా కలుపుకోవచ్చమ్మా. చూడండి మా బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి పానీయం రెడీ అయిపోయిందమ్మా. ఓకే, జనరల్గా మన ఇంట్లో యూస్ చేసేది పసుపు, డైలీ కర్రీస్లో యూస్ చేస్తాం కాబట్టి పసుపు ఉంటుంది, మెంతులు అలాగే సొంటిని కూడా ఈ మధ్యకాలంలో మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఈ మూడింటిని కూడా చక్కగా పౌడర్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే డైలీ మనం ఇప్పుడు చెయ్యాలా, పోస్ట్పోన్ చేసుకోవడం, అబ్బా అదంతా ఎవరు చేస్తారు ఇలా కాకుండా ఒక్కసారి మనం ఆ పౌడర్ చేసుకుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గించుకోవచ్చు. అండ్ ఇందులో పసుపు ఇంకా సొంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మన వెయిట్ లాస్ కూడా ఇది ఉపయోగపడుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అన్నీ మనం ఇంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అండ్ తినే ఇంగ్రీడియంట్స్ కాబట్టి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావని అయితే డాక్టర్ గారు చెప్తున్నారు. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నారు, మీరు ఎదుర్కొంటున్న ఆ సమస్యలకు ఎలాంటి ఆయుర్వేద చిట్కాలు మీరు కోరుకుంటున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాం.